నమస్తే అండి, గుడ్ మార్నింగ్. మెయిన్ ఈరోజు వార్త ఏంటంటే 11 మంది యూట్యూబర్ల పైన కేసులు నమోదైనవి. పంజాగుట్ట పోలీసులు పంజా విసిరిర్రు. ఏంటంటే ఇప్పుడు విష్ణుప్రియ ఉంది కదా, విష్ణుప్రియ, శ్యామల, రీతు చౌదరి, సుప్రీత అండ్ పల్లవి ప్రశాంత్ మీద అయింది, భయ్యా సన్నీ యాదవ్ మీద అయింది, హర్ష సాయి మీద కూడా అయింది. ఇట్లా చాలామంది మీద కేసులు అయినాయి. వీళ్ళు ఇప్పుడు విష్ణుప్రియ ఉన్నది, యాంకరు, సినిమాలలో చేస్తున్నది, డబ్బులు బాగానే వస్తున్నాయి. మరి ఈ బెట్టింగ్ యాప్లను ప్రమోషన్ చేస్తే ఎంత ఇస్తుండొచ్చు? ఇట్లాంటి వాళ్ళు కూడా బెట్టింగ్ యాప్లను ప్రమోషన్ చేస్తున్నారంటే వాడు ఎంత సంపాదిస్తున్నాడు, వీళ్ళకి ఎంత ఇస్తున్నాడు వీళ్ళకు? ఇంకేమైనా చేయొచ్చు కదా, డబ్బులు బాగా వస్తాయి కదా, ఇదే ఎందుకు మరి వీళ్ళకు? ఈమె యాంకర్ శ్యామల ఉన్నది, వైసీపీ అధికార ప్రతినిధి, ఆడ కుర్చీలో కూర్చొని చెప్తుంటుంది ముచ్చట్లు. మరి ఏం లంగ పనులు? వీడు టేస్టీ తేజ అంట, వీనికి హోటళ్ళు ఉన్నాయి, జబర్దస్త్లో చేస్తాడు, ఇండ్ల చేస్తాడు. సిగ్గు లేదారా టేస్టీ తేజ నీకు? ఏం తక్కువైంది, జనాల ప్రాణాలు తీస్తున్నారా మీరు ఈ బెట్టింగ్ యాప్లను ప్రమోషన్ చేసి? ఈమె సుప్రీత, ఎవరు, సురేఖ వాణి బిడ్డ, ఆమె కూడా చాలా సినిమాలలో ఉన్నది. ఆమె వచ్చి బెట్టింగ్ యాప్లను ప్రమోషన్ చేస్తున్నది. ఇగో ఈమె రీతు చౌదరి, దాదాపు ఇక ఎక్స్పోజింగ్లో ఆమెనే స్టార్టింగ్, ఇంకెవరు లేరు. అన్ని మంచిగా జబర్దస్త్లో అన్నిట్లలో మంచిగానే యాక్టింగ్ చేస్తున్నారు, మంచిగానే సంపాదన ఉన్నది, అన్నీ ఉన్నాక కూడా బెట్టింగ్ యాప్లను ప్రమోషన్ చేస్తున్నారు. అంటే ఎంత ఇస్తున్నాడు వీడు? వీళ్ళందరి మీద కేసులు బుక్ అయినాయి. ఖచ్చితంగా వీళ్ళు లోపలికి పోతారు. భయ్యా సన్నీ యాదవ్ తప్పించుకొని తిరుగుతున్నాడు. ఈ విష్ణుప్రియ మీద కూడా అయింది, హర్ష సాయి మీద కూడా కేసు అయింది. మెయిన్ ఈ బెట్టింగ్ యాప్లకు మెయిన్ ఒకడు డాన్ ఉంటాడు కదా, ఇగో ఆ డానే వీడు. వీళ్ళందరికీ ఇంక హెడ్. వీడు ప్రమోషన్ చేసింది కాక వీడిని పట్టేగాన్లకు ఇమ్రాన్ మీద కూడా కేసు ఫైల్ అయింది, ఇమ్రాన్ ఖాన్. ఇక వీడు చేసేది కాకే కూడా ఇంకా వీళ్ళ పట్టేగాన్లకు అందరికీ చేపిస్తుంటాడు. వాళ్ళకి మెసేజ్ పెట్టేసి వాళ్ళతో మాట్లాడుకోరు, మీరు చేయండి అని. ఎందుకురా జనాల సొమ్ము తింటారు? వీడు చూడు పైసల కట్టలు పట్టుకొని ఎట్లా యాక్టింగ్ చేస్తున్నాడు ఈ హర్ష సాయి. వీడు ఎవ్వరికి ఏం హెల్ప్ చేసింది ఏం లేదు గొప్పగా. ఏదో 10,000 చేస్తాడు, 1,00,000 రూపాయలు చేసినా, 5 లక్షలు చేసినా, ఇంత చేసినా అని గప్పాలకు పోవాల్సిందే. వీళ్ళు ఇప్పుడు వచ్చేసి ఏమంటున్నారు, బెట్టింగ్ యాప్ల గురించి ఈ హర్ష సాయి మాట్లాడతాడు. ఏమని? స్టాండ్ తీసుకున్నందుకు అందరికీ చాలా థ్యాంక్స్, ఇంకొకసారి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చెయ్యొద్దు, అందరం దాని మీద ఫైట్ చేద్దాము అని మాట్లాడుతున్నాడు వీడు హర్ష సాయి. అరే మరి ఇన్ని సంవత్సరాల నుంచి బెట్టింగ్ యాప్లను ప్రమోషన్ చేసినావు, ఇన్ని కోట్లు సంపాదించినావు, నీ ప్రమోషన్లు చూసి ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళకేం సమాధానం చెప్తావురా హర్ష సాయి? ఇప్పుడు వచ్చి ఈ మాట మాట్లాడుతున్నావు. ఇన్ని రోజులు సంపాదించుకున్న సంపాదనలకు వెళ్ళి ఏ కుటుంబాలు అయితే బెట్టింగ్ యాప్లు ఆడి చనిపోయి రోడ్డు మీద పడ్డారో వాళ్ళ కుటుంబాలకు పోయి కుటుంబానికి 5 లక్షలు సాయం చెయ్యి, అప్పుడు వచ్చి మాట్లాడు. సిగ్గు లేకుండా ఇప్పుడు నవ్వుకుంటా ఎట్లా మాట్లాడుతున్నా ఈ స్టాండ్ తీసుకున్నందుకు చాలా థ్యాంక్స్ అట. అదే యాక్షన్, అది వాడు ఆడనా మొగనా కూడా తెలియదు. హర్ష సాయి గారు సిగ్గుండాలి హర్ష సాయి నీకు కనీసము. నువ్వు పో, ఆ కుటుంబాలను ఆదుకో. ఎన్ని కోట్లు సంపాదించినవు అవన్నీ వాళ్ళకి మరి వాళ్ళకి ఇస్తే, వాళ్ళకు సహాయం చేస్తే సరే ఏదో తెలియక చేసిండో తెలిసి చేసిండో అని అనుకుంటారు. అవన్నీ మింగి లోపలేసుకొని ఇప్పుడు ఏం తెలియని నంగనాచి లెక్క బయటికి వచ్చి దాన్ని మనం స్టాండ్ తీసుకున్నాం, దాన్ని కట్టుబడి ఉండాలి, ఇక నువ్వు పోటేసి ఉన్నావు, నీ మీద కేసులు పెట్టొద్దు, ఎత్తి లోపలేసి తొక్కి నార తీయాలి కొడుకులని. వీడు ఈమె ఉన్నది రీతు చౌదరి వచ్చి నేను తెలిసో తెలియకనో చేశానండి, నేను తప్పైంది, ఇక నుంచి బెట్టింగ్ యాప్స్ ఎవరు ప్రమోట్ చేయకండి, ఇంకా నేను కూడా చెయ్యను, ఆపేద్దాము అనుకున్నాము. ఇన్ని రోజులు మరి చిన్న పిల్లవా, బొప్పివా? తెలియదు నీకు? ఇన్ని రోజులు చేసుకుంటూ వచ్చి ఇప్పుడు పోలీస్ కేసులు అనగానే లాగులు దడుపుకొని వచ్చి మేము చేసామండి సారీ అంటే అయిపోతుందా? ఎవరైనా చంపి సారీ చెప్తే వాడు మళ్ళీ బతుకుతాడా? సిగ్గుండాలి, లోపలేయాలి వీళ్ళని. ఈమె ఎక్స్పోజింగే ఈమె ఇంకా అదే. వీళ్ళు అట్లా చేసుకున్నా కానీ ఇంకా వేరే పని చేసినా కానీ బొచ్చడి పైసలు వస్తాయి. అంటే అంతకు మించి కూడా ఇస్తున్నాడు అన్నట్టు బెట్టింగ్ యాప్ వాడు. సిగ్గుండాలి వీళ్ళకి బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేస్తున్నందుకు. వీడు మేజరు,
వీడు బయాసాని యాదవ్ ఒకసారి వాడిని బిల్డింగ్ చూపించిండు. చూపించి నా ఫాలోవర్స్ని అందరిని ఇక్కడికి ఇన్వైట్ చేయాలనుకుంటున్నా, వాళ్ళ షేర్ కూడా ఉంటుంది ఇంట్లో అంటాడు. వాళ్ళ షేర్ ఎట్లా, ఇదే బెట్టింగ్ యాప్లు ఆడిపించి వాళ్ళ దగ్గర లూటీ చేసి పోయి వాడు ఒక 5 అంతస్తుల ఇల్లు ఒక 40 రూమ్లతో ఆ రేంజ్లో కట్టుకున్నాడు. ఎందుకు పిలువాడు, ఎవరినో ఒకరిని ఇద్దరు పిలుస్తాడు. ఇట్లాంటి దొంగలు ఉన్నారు. మేజర్గా ఈ పల్లవి ప్రశాంత్ని ఈ ధనాధన్ తీసుకుపోయి లోపలేసేయాలి వీళ్ళని. వీళ్ళు చేసిన అరాచకం మామూలుగా లేదు. చూస్తేందుకు ఏంటంటే ఏదో బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ చేసుకుర్రంట అని అంటారు, కానీ ఆ బెట్టింగ్ యాప్లు ఎంతమంది జీవితాలు నాశనమైనవి అది కూడా ఆలోచించాలి. సజ్జనార్ సార్ తీసుకున్న స్టాండ్ ఏదైతున్నదో నిజంగా చాలా గ్రేట్. అది ఇంతకుముందే నేను ఒక వీడియోలో చూసిన, సూర్యాపేట ఎస్పీ గారితో మాట్లాడిండు, ఏమేం చేయబోతున్నారు అని చెప్పేసి అడిగితే సూర్యాపేట జిల్లా ఎస్పీ గారు కూడా ఏమన్నారంటే, ఎవరెవరైతే బాధితులు ఉన్నారో బెట్టింగ్ యాప్లు ఆడి నష్టపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో నేరుగా పోలీస్ స్టేషన్కి వచ్చి కేసు పెట్టండి, తీసుకుంటున్నాము అని చెప్పేసి చెప్పిండు. అంటే ఏ ఇన్ఫ్లుయెన్సర్ వీడియోలు చూసి మీరు అడిక్ట్ అయిపోయారు, ఆ బెట్టింగ్ యాప్లకు అడిక్ట్ అయ్యి అప్పులు తెచ్చుకొని అప్పులు కట్టలేక ఇప్పుడు రోడ్ల పాలైన వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళు రండి కేసులు పెట్టండి తీసుకుంటామని అంటున్నారు. వెళ్ళండి కేసులు పెట్టండి. ఇంకో విషయం ఏంటంటే, ఒక కానిస్టేబుల్ పనిచేస్తున్న కిరణ్ గౌడ్ అనే వ్యక్తి కూడా ఒక ఉద్యోగం, ఆ ఉద్యోగం ఏంది, పోలీస్ శాఖలో కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు. కానిస్టేబుల్గా పనిచేసి ఇంకా వీడు కూడా ఇక బెట్టింగ్ యాప్లను ప్రమోషన్ చేస్తే ఎట్లా, ఇక ప్రమోషన్ చేసిండు. సజ్జనార్ సార్ సీరియస్ అయ్యిండు, ఇక్కడ ఇచ్చిండు, సజ్జనార్ వార్నింగ్ టు కానిస్టేబుల్ కిరణ్ గౌడ్ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ అని చెప్పేసి. ఇక అట్లా ఉన్నది. ప్రజలని రక్షించాల్సిన వ్యవస్థలో పనిచేసుకుంటా ఎంతోమంది బెట్టింగ్ యాప్లు ఆడి చచ్చిపోతుంటే అట్లాంటి వాళ్ళని అందులో నుంచి లాగాల్సింది పోయి అందులోకి నూకుతున్నాడు. ఇమీడియట్గా సస్పెండ్ చేయాలి, తీసేయాలి ఇట్లాంటి వాళ్ళని. ఎందుకు అవసరమా? బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తాడా? సరే నువ్వేదో వీడియోలు చేసుకుంటున్నావు సోషల్ అవేర్నెస్ కోసము, సరే నీకు షోకున్నది పాటలది అది చేసుకుంటున్నావు, ఓకే చేసుకోవచ్చు, తప్పులేదు. ఈ సంగతి ఏంది? వీళ్ళందరిది ఒక పెద్ద మాఫియా, ఇది చాలా పెద్ద మాఫియా, మామూలు మాఫియా కాదు. అయితే గతంలో ఈ హర్షసాయి అనే వ్యక్తి మీద చాలామంది కొంతమంది ఫైట్ చేసి ఏం చేసిరు అంటే లాస్ట్కు హర్షసాయితోనే కాంప్రమైజ్ అయిపోయారు. ఎన్నో అన్ని ముట్టంది, ఎవ్వడు మూసుకొని కూసోడు, అన్ని సంవత్సరాలు కొట్లాడి ఇప్పుడు హర్షసాయి మంచోడు, బెట్టింగ్ యాప్లను ప్రమోషన్ చేయనంటుండు, నిజంగా స్టాండ్ గ్రేట్ హర్షసాయి అని హర్షసాయిని లేపుతురు. సిగ్గుండాలి నీకు, అట్లాంటి వాళ్ళని మెచ్చుకుంటున్నందుకు. తీసుకున్నట్టున్నావు మూట, తీసుకుంది నువ్వు ఆ మాట మాట్లాడవు నీకే. ఎందుకంటే నువ్వు నా ఫ్రెండు, చెప్పుకోవాలంటే సిగ్గుపోతుంది, అందుకని నేను డైరెక్ట్ పేరు చెప్తలేను, అర్థం చేసుకోవాలి. దేనికి అవసరమా? వాడే మంచోడా, వాడి గుణం మంచిదా? సరే వాడు చేసిన పనులు ఎట్లాంటివి? బెట్టింగ్ యాప్లను ప్రమోషన్ చేసినోడు ఇన్ని సంవత్సరాలు ప్రమోషన్ చేసి ఇప్పుడు నేను చెయ్యను అని అనగానే నీకు అట్లయిపోయింది. నాన్ వేసిన కానీ తిడుతున్నారు. వాడు కిల్ బెట్టింగ్ అని చెప్పేసి వాడు ఫైట్ చేస్తుంటే వాడిని ఎక్కిరిస్తున్నారు. వాడు మజాకులా మాట్లాడి ఉంటాడు, వాడిని డబ్బులు అడిగి ఉంటారు. మీరు అందరూ డబ్బులు అడిగితే మీరు ఏదో బెట్టింగ్ యాప్లో ప్రమోషన్ చేసుకుంటారు. ఎన్ని బెట్టింగ్ యాప్స్ లేవు, ప్రమోషన్ చేసుకోరు, సంపాదించుకోరు, నన్ను డబ్బులు అడగకురే అని అన్నాడు. వాడే చెప్పిండు, పీసినార్ సంఘానికి నేను అధ్యక్షుని, ఎవరికి ₹1 ఇయ్యను, నేను ఎవరికి అన్యాయం చేయను అని అన్నాడు. కనీసం సరే ఎవరికి దానం చేయకున్నా కానీ ఎవరినైతే చంపలేవన్నైతే అన్యాయం చేయలే కదా, అట్లాంటి వాడిని కూడా ట్రోల్ చేస్తున్నారు రా మీరు. సిగ్గుండాలి మీ బతుకులకు. ఎవడు బెట్టింగ్ యాప్లో ప్రమోషన్ చేసే వాళ్ళని సపోర్ట్ చేస్తారు మీరు. ఇప్పుడు మానేసిర్రు మంచోళ్ళు అంటే, గతంలో 10 మర్డర్లు చేసి వచ్చినోడు ఇప్పుడు మంచోడు అని చెప్తారా? అంటే వాళ్ళ 10 మంది జీవితాలు ఎక్కడ పోవాలి? వాళ్ళ జీవితాలు నాశనం అయిపోయినా పర్వాలేదు, కానీ ఇప్పుడు వీడు మంచోడు అయ్యిండు. అదా మీరు చదువుకున్న చదువు అది నీతా? మీకు రీతి ఉన్నదా ఏమన్నా అట్లాంటి వాడిని మెచ్చుకోవడానికి? సిగ్గుండాలి, ఒక స్టాండ్ మీద ఉండాలి. ఒక మాట ఏదైతే ఫస్ట్ మాట్లాడినామో ప్రాణం పోయినా అదే మాట మీద ఉండాలి. ఎందుకు ఏవో బుక్కులు పట్టుకొని పేపర్లు పట్టుకొని ఆ ఛానల్కి ఈ ఛానల్కి అన్ని ఛానళ్లకు తిరిగి నేను దాని మీద కొట్లాడినా, నేను దీని మీద కొట్లాడినా, లాస్ట్కు మూట అయ్యంగానే తీసుకొని అప్పుడేక మింగేసి వాట్సాప్ బ్రో అని వీడియో పెడితే మళ్ళీ వీడియో డిలీట్ చేసుకుంటేవి. ఏం చక్కదనం అది? అంటే జనాలు అందరు ఇప్పుడు నమ్మరు. ఇప్పుడు నువ్వు మంచోడు అని అనుకుంటారా? ఆల్రెడీ మూట తీసుకున్నావు కాబట్టి సైలెంట్ అయిపోయినావు.
నువ్వు కనుక అదే స్టాండ్ మీద ఉండుంటే ఇలా నీ వాల్యూ వేరే ఉంటుండే. నీ ఆర్థిక పరిస్థితి బాగలేక తీసుకున్నావో లేకుంటే ఎట్లా తీసుకున్నావో కానీ సరే తీసుకున్నావు, సైలెంట్గా ఉండాలి. దానికి మళ్ళీ ఫేవర్గా వీడియో చేసి పెట్టినావు. దేనికి అది? నీ సిగ్గు నువ్వే తీసుకున్నావు, వాల్యూ తీసేసుకున్నావు. వీళ్ళకి షాక్, జైలుకే, పక్కా జైలుకే పోవాల్సిందే.